ఏ అవకాశం వదులుకోలేదు. 100 రోజుల్లో 15 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించాం. తెలుగు రాష్ట్రాలకు మరో 2 వందే భారత్ రైళ్లు వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ 19 నుంచి సికింద్రాబాద్ నాగ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం. 20 నుంచి దుర్గ్ విశాఖపట్నం మరొక ట్రైన్ అందుబాటులోకి. ఖచ్చితంగా మరి ట్రైన్ సౌకర్యం కూడా డెవలప్మెంట్ లో దిశగా ఈ ట్రైన్లను కూడా ముందుకు తీసుకురావడం, పబ్లిక్ లో ఏదైతే రద్దీగా పెరుగుతుంది, పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి ఉన్నటువంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ లో ట్రాఫిక్ జామ్ ఏర్పడడం, ట్రాఫిక్ కి అంతరాయాలు కలగడం, సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈనాడు రైల్ జర్నీస్ కూడా పబ్లిక్ చాలా ఆదరిస్తున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ కంట్రోలింగ్ లో కూడా కీలకంగా ఈ ట్రైన్ జర్నీ వ్యవహరిస్తుంది. మరో 2 వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. దుర్గ్ విశాఖపట్నం వందే భారత్ రైళ్లను సోమవారం ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. సో ఇప్పటికే విశాఖపట్నం సికింద్రాబాద్ భువనేశ్వర్, విశాఖపట్నం సికింద్రాబాద్ విశాఖ మధ్య వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఖచ్చితంగా డెవలప్మెంట్ లో భాగంగా అన్ని మనం డెవలప్మెంట్ చేసుకోవాలి.